నమస్కారం. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న పోరాటం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విద్యా వ్యవస్థలోని లోపాలు, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ అంశంపై పోరాడుతున్న సామాజిక కార్యకర్త సోనామ్ వాంగ్‌చుక్ చేపట్టిన దీక్ష 18 రోజుకు చేరుకుంది. అసలు ఈ నిరసన ఎందుకు? దీని వెనుకున్న కీలక డిమాండ్‌లు ఏమిటి? సోనామ్ వాంగ్‌చుక్ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కొనసాగుతుంది. 18 రోజుల దీక్షలో భాగంగా సోనామ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం చాలా క్షీణించింది. నిర్వాహకుల సమాచారం ప్రకారం ఆయన దాదాపు 8 కిలోల బరువు తగ్గారని, రక్తపోటు కూడా పడిపోయిందని తెలుస్తుంది. ఢిల్లీ ఎండల్లో ఎటువంటి సౌకర్యాలు లేకున్నా ఒక కార్యకర్త ఇంత సుదీర్ఘంగా పోరాడటం అనేది సాధారణ విషయం కాదు. ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక స్పందన లేకపోవడం ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. వీరి డిమాండ్‌లు చాలా స్పష్టంగా ఉన్నాయి. నీట్ పేపర్ లీక్ కేసులో విచారణ చేసి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్‌టీఏని రద్దు చేయాలని, ఈ అక్రమాల వల్ల ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు భారీ పరిహారం అందించాలని ఈ నిరసనకు రైతు సంఘాలు, విద్యార్థి సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. జూలై 20న పార్లమెంటు మార్చి నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుపుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం జరుగుతున్న ఈ పోరాటంపై మౌనం వీడాలని దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మరియు మరోవైపు రైట్ వింగ్ వారు సోనం వాంగ్‌చుక్ వారిది అంతా ఒక అబద్ధమని తెలుపుతున్నారు.